నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తుంది. అయినప్పటికీ అనేక చోట్ల దాడులు దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇలాంటి దాస్తీకాలు కుదవలేదు అనేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. అంటే మారాల్సింది అధికారుల, ప్రజల అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతూ ఉంది. ప్రభుత్వాలు మారిన పరిస్థితులు మారటం లేదు. గుంటూరు జిల్లా సంబంధించి గుంటూరు నగరంలో కృష్ణబాబు కాలనీలో ఒక అరాచకం జరిగింది. నడి రోడ్డుపై మహిళను వివస్త్రం చేసి దారుణంగా కొట్టిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనతో రాష్ట్రం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం చాలా సీరియస్ అయ్యారు ఈ ఘటన మీద. హోంమంత్రి వంగలపూడి అనిత, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, ఎవరైతే ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యక్తి మల్లెల మూర్తి అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నారో అతను వెంటనే సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ కేసుకు సంబంధించి 9 మందిని ఇప్పటికి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక చిన్న వివాదం, తొలుత బాధితురాలు కేసు పెట్టినప్పటికీ పట్టించుకోలేదని, ఆ తర్వాత మళ్ళీ ఈ ఘటన చిలికి గాలివానలా మారి ఆవిడ వ్యవస్థను చేసి దారుణంగా కొట్టేటువంటి పరిస్థితికి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల మీద కూడా వేటు పడింది. నగరంపాలెం, గుంటూరు నగరంలోని నగరంపాలెం అనేటువంటి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణని అధికారులు విఆర్కు పంపించారు. చాలా దారుణమైనటువంటి సంఘటన. అదేవిధంగా మరొక ఘటన చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్త మంచోడు మణి అనేటువంటి ఐడియాతోటి సొంత పార్టీ నేతలనే దారుణంగా విమర్శిస్తున్నాడు, తిడుతున్నాడు. దానికి సంబంధించి అతని మీద నిన్న దాడి జరిగింది. కారుతో గుద్ది కారుని తొక్కించి, కాళ్ళ మీద తొక్కించి 2 కాళ్ళు కూడా దాదాపు అతనికి విరిగిపోయినట్టు తెలుస్తూ ఉన్నాయి. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ఈ 2 ఘటనల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ చెందినటువంటి నేతలు పెద్ద ఎత్తున స్పందిస్తూ ఉన్నారు. అయితే టీడీపీ నేతల అనుచరులే ఈ దాడికి కారణమన్నారు బాధిత కుటుంబాలు. అధికార పార్టీకో న్యాయం, ప్రతిపక్షానికో న్యాయమా? సోషల్ మీడియా సైకోలపై పెట్టే శ్రద్ధ మహిళల భద్రత విషయంలో లేదంటున్నాయి ప్రతిపక్షాలు. కూటమి వచ్చాకే రాష్ట్రంలో దాడులు పెరిగిపోయాయంటున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. దాడులు, అకృత్యాలు. ఇక ముందుగా ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు కీర్తన గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, మనతో జూమ్కాలో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా మంచా మల్లేశ్వరి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, వారు కూడా మనతో జూమ్కాలో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా ఖమ్మంపాటి శిరీష గారు, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, వారు కూడా మనతో జూమ్కాలో జాయిన్ అవుతున్నారు. రైట్, ఇక మనం డిబేట్లోకి వెళ్దాం. అయితే తొలుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంచా మల్లేశ్వరి గారు, ఒకసారి వారితో మాట్లాడదాం. మల్లేశ్వరి గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్, గుడ్ ఈవినింగ్ సార్. 2 ఘటనలు ప్రధానంగా ఒకసారి డిబేట్లోకి వెళ్ళి ఉంది. మనతోటి గల్లా మాధవి గారు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు మనతో ఫోన్లో అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రైట్, మాధవి గారు ఫోన్ కట్టయింది. మల్లేశ్వరి గారు, గుంటూరులో జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనని వైసీపీ రాజకీయం చేస్తుందంటూ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే ఈ ఘటన కారకులయ్యారో వారి మీద యాక్షన్ తీసుకున్నారు. 9 మందిని అరెస్ట్ చేశారు. స్థానిక సిఐ ఆయన కూడా విఆర్కి పంపిన పరిస్థితి. ఏమంటారు మల్లేశ్వరి గారు? సార్, మీకు, ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న వాళ్ళకి కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఇవాళ ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నామో అంటే, ఒక మహిళని నడి రోడ్డు మీద తన వస్త్రాన్ని తీసేసి మరి అంత అడ్డగోలుగా కొట్టి, అంటే ఆ వీడియో చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. ఇప్పుడు మేము రెస్పాండ్ అవ్వడం, మనిషి అన్న వ్యక్తి ఎవరైనా, మహిళ అన్న వ్యక్తి ఎవరైనా కూడా దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేది వాళ్ళ మనస్సాక్షులకే వదిలేస్తాను. ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఇంత దౌర్జన్యంగా, ఇంత దారుణాలుగా ఎవరి ప్రభుత్వంలో
జరుగుతున్నాయండి ఇవన్నీ? లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా లేనట్టా? ఎవరు అండ చూసుకొని చేశారు? మీ టీడీపీ వాళ్ళే కదా చేశారు. ఎవరు అండ చూసుకొని చేస్తున్నారు? గల్లా మాధవ్ గారు అండ చూసుకొని చేశారా? లేకపోతే ఎవరి ఇళ్ళ మీదకి వెళ్ళిపోవచ్చు, బాంబులు వేసేయచ్చు, పెట్రోల్ బాంబులు వేసేయచ్చు, దాడులు చేసేయచ్చు, మనల్ని ఎవరు అందరూ శబాష్ అని భుజం తడతారని గల్లా మాధవ్ గారు ఒక మహిళని నడి రోడ్డు మీద నీ నియోజకవర్గంలోనే కదా జరిగింది. ఎక్కడో జరిగితే తర్వాత విషయం. 15వ తారీఖున రాత్రి జరిగితే 17వ తారీఖున వరకు కాలయాపన జరిగిందని ఎంత నిసిగ్గుగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నావు తల్లి. కాలయాపన ఎందుకు జరిగింది? నీ చేతగాంతనానికి నిదర్శనమే కదా ఇది. కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు నీట్ గా కనిపిస్తున్నాయి వీడియోలు. చిన్నపిల్లాడు కూడా చెప్తాడు ఇది అన్యాయం అని. ఇది అన్యాయం అనేది మీ కళ్ళకు కనిపించలేదా? ఎందుకు అన్ని రోజులు కాలయాపన చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? వాళ్ళు కేసు తీసుకోలేదు కాబట్టే కదా మీ దగ్గరకు వచ్చారు. నీ నియోజకవర్గం ఎస్సీలకి, ఎస్ఐలకి, సిఐలకి చెప్పవా? ఏదన్నా అన్యాయం జరిగితే ఆడబిడ్డల మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని వచ్చి చేసేంత వరకు, వాళ్ళు వచ్చి చెప్పుకునేంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ మాత్రం చీమ గుట్టినట్టు కూడా చలనం లేకుండా ఉన్నారు అని అంటే ఎవరిదండి తప్పు? ఎవరిని నిందించాలి? అంటే ఇవాళ హోంమంత్రి అనిత గారికి కూడా అడుగుతున్నా, ఇదేం కొత్త కాదు. మీకు గత సంవత్సరంలో చూసుకుంటుంటే ఆవిడ సొంత నియోజకవర్గంలోనే బట్టలు తీసి మరి కొడితే కూడా దానికి అతి లేదు గతి లేదు. ఇది సాంప్రదాయంగానే జరుగుతున్నాయి కదా మీ కూటమి ప్రభుత్వంలో. వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టిందా అనిత గారు దీని మీద ఖండిస్తున్నానని చెప్పేసి మాట్లాడారు ఆవిడ? కాదు మల్లేశ్వర్ గారు, ఈ రోజు అనిత గారు ఈ అంశం మీద చాలా సీరియస్ అయ్యారు. సిఐ గారిని కూడా విఆర్కి పంపించారు. అదేవిధంగా ఎవరైతే నగరంపాలెం సిఐ ఉన్నారో ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఈ అంశానికి సంబంధించి ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు ఆదేశాలతోటి గురువారం నాడే కేసు నమోదు చేసి నిందితులను అదుపులో తీసుకున్నామని చెప్పారు ఆయన. అంటే ఈ రోజు ఏదో సోషల్ మీడియాలో బయటకు వచ్చి వైసీపీ ఫైట్ చేస్తే అదుపులో తీసుకుంది కాదు, మేము గురువారం నాడే ఎమ్మెల్యే గారు చెప్తే కేసు పెట్టామని చెప్తున్నారు. మరి అంటే ఇక్కడ బాధాకరం ఏంటంటే ఎమ్మెల్యే గారు చెప్పకపోతే కేసు పెట్టరేమో అదే తెలీదు. అదే అడుగుతున్నా నేను. ఎమ్మెల్యే గారు చెప్పకపోతే మీరు కేసులు పెట్టరా అంటే ఈ వన్ డే లో ఏం చేద్దాం అనుకున్నారు? మీ టీడీపీ వాడు కాబట్టి ఆయన మీరు ప్రొటెక్ట్ చేసుకుందామని చెప్పేసి లాలూచి పడదామని చేశారా? గేమ్ అలా ఎందుకు చేస్తారు? అలా అయితే ఎమ్మెల్యే గారు చెప్పరు కదా కేసు పెట్టమని, అదుపులో తీసుకోమని. అరే కాదండి, ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకపోతే ఎవరు చేస్తారు? మీరు నేను చేయలేం కదా. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సామాన్య ప్రజలు. ఒక ఆడబిడ్డ ఎక్కడికి వెళ్తది? బట్టలు కూడా తీసుకెళ్తే ఆవిడ గుండె ధైర్యానికి ఇంకా హ్యాట్సప్ చెప్పాలి. ఇంకొక మహిళ అయితే ఈ పాటికి సూసైడ్ చేసుకొని చచ్చిపోయేది. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయండి నాకు తెలియక అడుగుతాను. ఈ రాష్ట్రంలో ఎత్ర నారేస్తూ పూజంతే రమంతే తత్ర దేవత అని అంటారు. ఈడ పూజించడం దేవుడెరుగు. మరి ఎంత అంటే వస్త్రాపరణ చేయడం ఏంటండి నాకు అర్థం అవ్వదు. ఒకవేళ నిజంగానే వీళ్ళు అన్నట్టుగానే గొడవలే అనుకోండి, గొడవలే రెండు వర్గాల మధ్య గొడవలే అనుకోండి, అలా ఒక మహిళని అలా ట్రీట్ చేస్తారా? ఎంత దొమ్మ పొగురు లేకపోతే ఒక మహిళని నడి రోడ్డు మీద అంతమంది మగాళ్ళ ముందు ఆ రోజు కౌరవ సభలో ఏ విధంగా అయితే జరిగిందో ఈ కౌరవుల మధ్య కూడా మహిళలకి అదే అవమానం జరుగుతుంది అన్న దాంట్లో 1% కూడా కాదు. ఇక్కడ మల్లేశ్వర్ గారు ఒక చిన్న అంశం ఇక్కడ. ఇప్పుడు ఎవరైతే అక్కడ ఆ అంశానికి బాధ్యులయ్యారో వారిని ఎవరో కూడా తెలుగుదేశమో లేకపోతే ప్రభుత్వమో వారిని సమర్థించి వారిని కాపాడే ప్రయత్నం చేసిన పరిస్థితి లేదు. 9 మంది మీద కేసులు నమోదు చేయడమే కాకుండా అరెస్ట్ చేశారు. కోర్టు కూడా వారికి రిమాండ్ విధించినటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశం మీద అందరూ కూడా సీరియస్గానే ఉన్నారు. అయితే ఇది ప్రభుత్వానికి అంటగట్టడం ఎంతవరకు కరెక్ట్? ప్రతి అంశాన్ని కూడా ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే చెప్పండి. ప్రభుత్వానికి అంటగట్టకపోతే ప్రభుత్వం ఎవరు ప్రభుత్వం ఇది? లా అండ్ ఆర్డర్ చూడాల్సినటువంటి అవసరం ఎవరికి వచ్చింది? ఎవరు చూడాలా? వైఎస్ఆర్సీపీ చూస్తుందా? ప్రభుత్వంలో ఎవరున్నారో వాళ్ళే చూడాలి కదా. అక్కడ ఎవరైతే ఎమ్మెల్యే ఉందో వాళ్ళదే కదా రెస్పాన్సిబిలిటీ. అంటే మీ హయాంలోనే అంత అధికార మతంతో చేస్తున్నారా వాళ్ళందరూ? అంటే మమ్మల్ని ఎవరైనా కాపాడతాడులే, మనం ఏమైనా చేసేయొచ్చు. ఇవాళ ఎట్లుందంటే పరిస్థితి, మహిళలు వెళ్ళి ఇదిగోండి గోడ్ అని చెప్పుకొని కేసు పెడితే రివర్స్ లో మహిళల మీద కేసులు పెడుతున్నారు కదా. ఇంకా నయం ఈ ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి, బయటకు వైరల్ అయిపోయింది కాబట్టి ఇంకా యాక్షన్ తీసుకుంటున్నాము, రియాక్షన్ తీసుకుంటున్నాము, సీరియస్ అయ్యాము, కన్నెర్ర చేశాము. కన్నెర్ర చేసేలాగా మీ ప్రభుత్వం మీద భయం ఉంటే ఇలాంటి దాడులు మహిళల మీద ఎందుకు జరుగుతాయి అని అడుగుతున్నాను సార్. మీరు మీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది కాబట్టి నేను ఇందాక ఒక అంశం చెప్పాను. వంగల్పూడి అనిత గారు, హోంమంత్రి అనిత గారి యొక్క ఇలాకాలోనే జరిగితేనే అతిగతి లేదు. ఇంకా రాష్ట్రంలో ఇట్లాంటి ఎన్నో జరుగుతాయి. నువ్వు ఆ రోజు జరిగినప్పుడు యాక్షన్ తీసుకుని ఉంటే ఇవాళ ఇంత పరిస్థితి రాదు కదా అని అడుగుతున్నాను సార్.
మహిళ. అవును ఇప్పుడు ఈయన పార్టీలకు అతీతంగా మాట్లాడాలి. నా పార్టీ నీ పార్టీ అనేది కాదు. అవును ఒక మహిళని నడి రోడ్డు మీద అంత మంది మగాళ్ళు చూస్తుండగా ఇజ్రాయల్ తీసుకొని వచ్చి ప్లాండ్ గా చేసినటువంటి పనే కదా సార్. 100% ప్లానెడ్ గా ప్లాండ్ గా చేసిన పనే కదా ఇది. 100%. మరి ప్లాండ్ గా చేశారు మీ టీడీపీ వ్యక్తే అని అంటే వాడికి ఎంత అధికార మదంతో ఎవరు సపోర్ట్ చేసుకొని చేశాడు? గల్లా మాధవి సపోర్ట్ చేసి చేశాడా? లేకపోతే హోంమంత్రి అనిత గారు అరే పర్లేదు ఏం చేసినా కూడా మా మీద కేసులు పెట్టలేదని చూసారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారని చెప్పేసి మీరు అధికార మదంతో చేశారా అని అడుగుతున్నారు. మల్లేశ్వర్ గారు, ఇప్పుడు ఆయన చేసింది తప్పు, ఖచ్చితంగా అతను శిక్షించాలి, ఆ అంశాన్ని బాధ్యులను అందరం శిక్షించాలి. దాన్ని తీసుకెళ్లి మీరు హోమ్ మినిస్టర్ గారికి సీఎం గారికి దాన్ని అంటకట్టడం అనేది కరెక్ట్ కాదేమో. ఇదేంటి సార్? లా అండ్ ఆర్డర్ ఎవరండి చూసేది? లా అండ్ ఆర్డర్ ఎవరు చూస్తున్నారు? హోంమంత్రి అనిత గారు కదా. ఎవరైతే లా అండ్ ఆర్డర్ చూస్తారో వాళ్ళే అడుగుతాం. ఒక మహిళగా హోంమంత్రి అనిత గారు ప్రతి యాక్షన్ కి ఆవిడ వెంటనే రియాక్షన్ 24 hours లో 15వ తారీఖున అర్ధరాత్రి కేసు పెడుతుంటే 17 దాకా ఏం చేశారు అని అడుగుతున్నాను నేను. మీరు వీళ్ళకి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అడుగుతా ఇంకెవరిని అడగాలి? కాంగ్రెస్ పార్టీనో లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీనో లేకపోతే ఇంకో పార్టీనో అడుగుతామా సార్? అది మీ నిర్లక్ష్యం, మీ చాతకంతనానికి ఇది ఒక నిదర్శనం. అదే చెప్తున్నా కదా సార్ నేను. పాండవుల యొక్క సభలో, ఆ కౌరవ సభలో ఏ విధంగా అయితే మహిళకు ద్రౌపదికి ఆ రోజు అయితే అవమానం జరిగిందో ఇవాళ ఈ 164 కౌరవ సభలలో మహిళలకు జరుగుతున్నటువంటి దౌష్టికం ఇది ఎవరు సమర్థించడానికి లేదు, ఎవరు భుజాలు తట్టుకొని చేసింది ఏమీ లేదు. నేను అనేది ఏంటి, ఆ పని చేయడానికి భయం ఉండాలి కదా, ఆ పని చేయాలంటే భయపడాలి కదా. భయపడట్లేదనంటే మీరు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అనే కదా అర్థం. రైట్. మల్లేశ్వర్ గారు 1 by 1 మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్. రెడీ. ఇదే అంశం మనతో మాట్లాడడం కోసం గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అంబటి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, గుంటూరులో జరిగినటువంటి ఘటనకి సంబంధించి ఒక మహిళను వివస్త్రణ చేసి దాడి చేసిన ఘటన సంబంధించి ఆల్రెడీ వారి మీద కేసులు నమోదయ్యి 9 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి ఉంది. సో దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని దీన్ని రాజకీయం చేస్తూ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి పుణుకుతుందంటూ కూటమి నేతలు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్? అంటే నేను అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తే మేము చేస్తున్నామో వాళ్ళు చేస్తున్నామో అర్థమైంది. ఓకే. ఈ సంఘటన జరిగింది 15వ తారీఖున. ఓకే. ఈ రోజు వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు నిన్నటి వరకు? నెంబర్ 1. 15వ తారీఖున మధ్యాహ్నం గొడవ జరిగితే ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ ఇచ్చారు. కేసు తీసుకోలేదు. కారణం ఏంటో తెలియదు కానీ ఆ తర్వాత మళ్ళా ఎవరి మీద అయితే వీళ్ళు కేసు పెట్టడానికి వెళ్ళారో వాళ్ళే వచ్చి మా మీద కేసు పెడతారా అని కొట్టి వివస్థన చేశారు. మొట్టమొదటి వెళ్ళి పోలీసుల దగ్గర కేసు ఇచ్చినట్టయితే పోలీసులు యాక్షన్ తీసుకుంటే రెండో ఇన్సిడెంట్ జరిగేది కాదు, వ్యవస్థలు చేసే ఇన్సిడెంట్ జరిగేది కాదు. ఏదో తెలియకోకుండా ఊరినే బురదల్లి కావాలని వైసీపీ చేస్తుంది. కావాలని చేయడం ఏంటి నాకు అర్థం కాలేదు. 15వ తారీఖు మధ్యాహ్నం జరిగితే కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే కంప్లైంట్ తీసుకోకపోతే అసలు నువ్వు కంప్లైంట్ ఇవ్వడానికి మీరెవరు అని చెప్పేసి మళ్ళా దానిలో అక్యూజ్డ్ గా చూపించబడే వాళ్ళు వచ్చి మళ్ళా కొట్టారు, వ్యవస్థను చేశారు. ఇంత క్లియర్ గా కనిపిస్తుంటే ఇంకా వైసీపీ ఏదో కావాలని చేస్తుందంటే ఏం చెప్పాలి? ఇంకా పద్ధతి మేము కావాలని చేస్తున్నారా? మీరు ఫాల్ట్ చేసుకుంది నెంబర్ 1. రెండవది, ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అయిందో, ఎప్పుడైతే ఈ విజువల్స్ బయటకు వచ్చినాయి, విజువల్స్ కూడా ఎవరు ఈ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కెమెరాల వల్లయే. అర్థం కాలా? అదే ప్రభుత్వం అయినట్టు తొక్కేసేవాళ్ళు. దీన్ని ముందు కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేశారు. కాంప్రమైజ్ కుదరకపోతే దాన్ని పక్కన పెట్టారు. ఇంతలో మీడియాలో వస్తుందని అప్పుడు యాక్షన్ తీసుకున్నారు. ఎవరు కాంప్రమైజ్ చేశారు? ఎవరు ప్రయత్నం చేశారు? ఆ నాయకుల పేర్లు చెప్తారా? నాయకుల పేరు స్థానిక శాసనసభ్యురాలే గల్లా మాధవ్ గారా? స్థానిక శాసనసభ్యులు ఆమెనా కాదు కనుక్కోండి మీరు. గల్లా మాధవ్ గారేలండి. కాదు కాదు, మాధవ్ గారేనా ఎవరో మరి. నేను చెప్పింది కాదు ఇది. ఆ బాధ్యత దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు. ఓకే. మేము అది కాదండి, ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నా, చూసే ప్రేక్షకుల్ని వినే ప్రేక్షకులను అడుగుతున్నా. 15వ తారీఖు మధ్యాహ్నం తగాదా జరిగితే వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు. అసలు మా మీద కంప్లైంట్ ఇవ్వడానికి మీరెవరు అని అతను తెలుగుదేశం సెక్రటరీ వచ్చి వివస్థను చేసి కొట్టారు. ఓకే. మొట్టమొదటి కంప్లైంట్ తీసుకుని యాక్షన్ తీసుకుంటే జరగదు కదా. సింపుల్ ఇది. అవును, 100% జరగదు. రెండో అంశం, అతను చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు చూసారు? ఇద్దరు వ్యక్తుల మధ్య తగాదా. ఇద్దరు వ్యక్తుల మధ్య తగాదా కాదు, ఆ తెలుగుదేశం నాయకుడికి వీళ్ళకి మధ్యన తగాదా ఏమిటాయంటే బోర్ దగ్గర వచ్చిన తగాదా. ఆ బోర్ నువ్వు కంటిన్యూ చేసుకోవాలంటే డబ్బులు ఇవ్వమని అడిగాడని ఆయనే చెప్పాడు.
ఆ బాధితుడి యొక్క తండ్రి, ఓకే. భర్త, వాళ్ళు చెప్పిన మాటలే, నేను ఏది కల్పించబట్లా. ఇంత దారుణం చేసి నడి బజారులో ఇవాళ ఆధునిక సమాజంలో మన గుంటూరు లాంటి మహాపట్టణంలో నడి బజారులో సాయంత్రం 8:30కి మనిషిని కొట్టి, ఆడ మనిషిని వివస్త్రణ చేసి, మహాభారతంలో వివస్త్రణ చేసి చేస్తే ఇంతకన్నా దారుణం ఇక మేమేదో రాజకీయం బులుగుతున్నాము, మేమేదో తోస్తున్నాం అంటే ఏం చెప్పాలి? ఇంకా నాకు అర్థం కాల. ఇక మేము మాట్లాడకుండా కూర్చుంటే వాళ్ళు కాముగా ఇట్లాంటి కేసులన్నీ పక్కన నెట్టేసి వదిలేస్తారు. అంటే ఈ కేసుని గల్లా మాధవ్ గారు కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నించారంటారా మీరు అని మా స్థానిక శాసనసభ్యురాలు ప్రయత్నం చేసిందని అక్కడ వాళ్ళే చెప్పారు. ఎవరో బాధితులు చెప్తున్నారు. బాధితులు చెప్పారు, వాళ్ళు పిలిచి మాట్లాడిందండి ఆమె అని చెప్పారు. ఇప్పుడు మాట్లాడిందండి మాకు తెలియదండి, మేము వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే మాట్లాడిందని అన్నారు. ఓకే, కేసు పెట్టాలి కదా. బాధితులు పిలిచి మీరు కంప్లైంట్ ఇవ్వద్దు అని కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నించారు ఎమ్మెల్యే గారు? అది నాకు తెలియదు. మరి మీరేం చెప్తున్నారు? కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం, మాకు డీటెయిల్స్ నాకేం తెలుసు. ఓకే, చెప్పిన మాటలది. ఓకే, బాధితులు చెప్పారు. మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ లో ఏమండి రాత్రి 1 గంటకి పోలీస్ స్టేషన్ లో 1 గంట వరకు పోలీస్ స్టేషన్ రాంచుకున్నారండి 15వ తారీఖు. ఓకే, ఆ సిఐ ఏం చెప్తాడండి? సిఐ మీరు స్టేట్మెంట్ చూడండి ఒకసారి. సిఐ ఏం చెప్తున్నాడు? గల్లా మాధవి గారి దగ్గరికి వెళితే గల్లా మాధవి గారు మాకు ఎండార్స్ చేస్తే అప్పుడు మేము కేసు రిజిస్టర్ చేసాం అంటాడు. అది ఇట్ ఇస్ ఫాల్స్. రాత్రి 11 గంటలకి బాధితులు వెళ్ళి కేసు రిజిస్టర్ చేయమని వాళ్ళని అడిగితే, మాకు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే గారు మాకు చెబితే అప్పుడు మేము రిజిస్టర్ చేసామని చెబుతాడు ఏంటంటే నాకు అర్థం కాలేదు. అదేంటిది? ఎమ్మెల్యే గారు చెప్పకపోతే ఆడ మహిళ మీద ఆ విధంగా జరిగితే రిజిస్టర్ చేయడా ఆయన? అది సిఐ గారిని అడగాలి మీరు, ఎందుకంటే సిఐ గారే చెప్పాడు. ఇది విజువల్ లో వచ్చింది, మీరు ఒకసారి సిఐ విన్నాను. మరి ఏంటి అంటే ఆ సిఐ గారిని విఆర్ కి పంపినట్టున్నారు అధికారులు, మీరు అది గమనించాలా? సిఐ గారిని పాపం అమాయకుడైన సిఐని పంపితే లాభం అండి. అసలు సిఐలు గాని ఎస్ఐలు గాని ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయాలంటే తెలుగుదేశం వాళ్ళ ఆదేశాలు లేకుండా చేయటం లేదు సార్. ఓకే, ఇది కూడా తెలుగుదేశం నుంచి ఆ ఎమ్మెల్యే గారి ఆదేశం లేదు కాబట్టి ఆ సిఐ రిజిస్టర్ చేయలేదు. ఇప్పుడు ఆ సిఐని బలి చేసి పారేస్తున్నారు. ఓకే, ఇష్యూ బయటకు వచ్చేసరికి, ఇష్యూ స్టేట్ వైడ్ ఇష్యూ అయ్యేసరికి ఆ సిఐని బలి చేశారంటారు మీరు? బ్రహ్మనాయుడు గారు, నేను చెప్తున్నా, వినేటటువంటి శ్రోతలకు చెప్తున్నా, ప్రేక్షకులకు చెప్తున్నా, నేను ఏ ఒక్కటి అబద్ధం చెప్పలేదు. వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించి విషయాలు తెలుసుకుని నేను చెప్తున్నాను. ఇది జరిగినటువంటి విషయం. పొద్దున ఉదయం నుంచి మేము వెళ్తామని ప్రయత్నం చేస్తే వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళారు. అక్కడ నుంచి వాళ్ళు పోలీసుల దగ్గర నుంచి 2:30 వరకు పోలీసులు ఇంటికి పంపలేదు. 1:30 వరకు 2ంటికి మేము వెళ్ళాము. పూసగుచ్చినట్టుగా చెప్పారు బాధితుడి యొక్క భర్త, బాధితురాలి యొక్క భర్త. వాళ్ళు చెప్పినయే మేము నీకు చెప్తున్నాను. ఇది జరిగిన విషయం. రైట్, ధన్యవాదాలు అంబటి రాంబాబు గారు, ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చింది. రైట్కి మనం డిబేట్లోకి వెళ్దాం. మనతోటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఖమ్మంపాటి శిరీష్ గారు, వారితో మాట్లాడదాం. శిరీష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి బ్రహ్మనాయుడు గారు, అలాగే మీకు, అలాగే రాజ్ న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న ప్యానలిస్టులందరికీ నమస్కారం అండి. విన్నారు కదా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు చెప్పిన అంశం, అదేవిధంగా మంచాల నాగేశ్వర గారు చెప్పినటువంటి అంశం, రెండు కూడా మీరు వింటే, మల్లేశ్వర గారు చెప్పిన అంశం వింటే మీరేం చెప్తారు? వాస్తవంగా టీడీపీ ఆవిర్భావం నుండి కూడా మహిళల భద్రత కోసం, మహిళల శాంతి భద్రత విషయాల్లో ఖచ్చితంగా కట్టుబడే ఉంటుంది. ఖచ్చితంగా మహిళల శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి వాళ్ళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. అది ఈ రోజు కాదు, ఆవిర్భావం నుండి జరుగుతున్నటువంటి విషయమే. ఇకపోతే ఈ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ గనకొస్తే, ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడారు, 17వ తారీఖు ఎందుకు తీసుకున్నారు, 16వ తారీఖు ఎందుకు తీసుకున్నారు. యాక్చువల్ గా అక్కడ 15వ తారీఖు మధ్యాహ్నం వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి బోర్ ఏదైతే ఉందో అది ఆ గతంలో వాళ్ళు సొంతంగా వేయించుకున్నారంట. ఆ తర్వాత అది మున్సిపాలిటీలో కలిసిందంట. ఆ మున్సిపాలిటీలో కలిసిన దాన్ని వాళ్ళ ఇంటి ముందే కాబట్టి వాళ్ళు బాగు చేయించుకుంటుండగా, ఇతను ఎవరైతే మల్లెల మూర్తి, రమణమూర్తి ఉంది కదా, రమణమూర్తి అనే అతను వచ్చేసి వాళ్ళని అమౌంట్ ఇవ్వమని డిమాండ్ చేశారని, ఆ అమౌంట్ ఇవ్వడానికి వీళ్ళు నిరాకరించారు. జరిగిన వాస్తవం చెప్తున్నాను బ్రహ్మనాయుడు గారు. అయితే నిరాకరించిన తర్వాత వీళ్ళకి వాగ్వివాదం జరిగి గొడవయ్యి, వీళ్ళ ఇంట్లో 2 పిల్లలు, ఆయనతో పాటు ఒకళ్ళిద్దరు వచ్చినట్లున్నారు, వాళ్ళు గొడవాడుకొని కొట్టుకోబోయారు. ఆ పిల్లలు వీళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన్ని లోపలికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇకపోతే ఈ మూర్తి అనే అతను ఆ నైట్ మళ్ళా 8 గంటలకు వచ్చేసి
వాళ్ళ ఇంటి మీదకి ఒక ఇతనితో పాటు ఇంకొక 7 మందిని వేసుకొచ్చి మొత్తం 9 మంది అండి రిమాండ్ పంపించారు ఇందాకనే. అవును 9 మందిని తీసుకొని వచ్చి ఆయన భార్య, ఆయన చెల్లి, ఆయన పిల్లలు ఒక 2, మిగతా అందులో ఒక హిజ్రా ఉన్నారు, ఇంకొక లేడీ ఉన్నారు, ఇంకొక 2-3 జెంట్స్ ఉన్నారు. మొత్తం 9 మందికి రిమాండ్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఇకపోతే అక్కడ జరిగినటువంటి పెనుగులాటలో గొడవలాడుకొని ఆమెను చీరను వివస్త్రం చేయటం అనేది నిజంగా హేయమైన చర్య. దీన్ని ఖచ్చితంగా ఎవ్వరు కూడా సమర్థించరు. అన్నిటికీ మించి ఎన్డీఏ గవర్నమెంట్ అసలు సమర్థించదు ఎట్టి పరిస్థితుల్లోనూ. కాబట్టే వాళ్ళని ఇప్పుడు రిమాండ్ కి పంపడం కూడా జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి, అవును రిమాండ్ కి రిమాండ్ పంపించేశారు. రిమాండ్కి వెళ్ళారు 9 మంది. ఇకపోతే అవును ఎవరైతే బాధ్యతల విషయంలో అలసత్వం వహించారో ఆ సిఐని పెట్టడం కూడా జరిగింది. అవును ఇక్కడ ప్రభుత్వం చేసి ఇప్పుడు జరిగింది, అక్కడ ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. అతను నేను ఇక్కడ గతంలో ఇక్కడ ఏదో సెక్రటరీ చేశాను, మెంబర్ గా చేశాను, సంథింగ్ ఏదో చెప్పుకోవటం, వచ్చి ఏమైనా డబ్బులు అడగటం. ఇకపోతే ఇతర విషయానికి వద్ద ఈ మూర్తి అనే అతను కూడా పార్టీలో నుండి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ పార్టీ చేసిన తప్పే ఉంది, ప్రభుత్వం చేసిన తప్పే ఉంది ఇందులో. ఇకపోతే ఈ విషయంలో వెంటనే చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ అన్న, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు వెంటనే కఠినమైన చర్యలు తీసుకోమని ఆదేశాలు కూడా పాస్ చేయడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు వచ్చేసి అడ్రస్ చేయడం కూడా జరిగింది. ఈ విషయంలో ఎవరిని ఎక్కడా ఉపేక్షించింది లేదు. ఇక్కడ పార్టీని, టీడీపీని కానివ్వండి, లేదంటే టీడీపీ ఎమ్మెల్యే గారిని కానివ్వండి, ఇకపోతే అక్కడ ఒకటండి ఇక్కడ మనం చూడాల్సిన, అక్కడ జరిగింది మహిళకండి అవమానం, ఇక్కడ ఉన్నది మహిళా ఎమ్మెల్యే. ఖచ్చితంగా ఆ విషయంలో పార్టీలకు అతీతంగానే మేము చర్యలు తీసుకుంటాం. గతంలో చేబ్రోల్ కిరణ్ ఒక అనుచితమైన వ్యాఖ్యలు చేశాడని చెప్పి మా పార్టీ కార్యకర్త సస్పెండ్ చేసి అతను రిమాండ్ పెట్టాం. ఎవరు భారతి గారి మీద. మా పార్టీ అపోజిషన్ అయినా కూడా మేము చేసాం. ఈ రోజు ఒక మహిళకి జరిగితే ఎందుకు ఉపేక్షిస్తాం? ఇక్కడ ప్రభుత్వం చేసిన తప్పేముంది, పార్టీ చేసిన తప్పేముంది? ఎవరిని మేము సమర్థించి మేమేమన్నా పోనీలే సర్దుకుపోమని మేము చెప్పామా? లేదా చిన్నపిల్లోడు ఏదో చీర లాగాడు అలాంటి మాటలు మేమేమైనా చెప్పామా? లేదు బీపీలు వచ్చినాయి, లేదంటే వాళ్ళకి మండింది, ఇంకా ఇట్లాంటివి ఏం చెప్పలేదు కదా ఎవరు. చర్యలు తీసుకోమని చెప్పడం. అదే ఎమ్మెల్యే గారు కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేశారు, ఇష్యూ పెద్దదేసరికి కేసు కట్టారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, అలా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? రంగనాయుడు గారు ఒక గొడవ యాక్చువల్ గా మధ్యాహ్నం 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల ఆ ప్రాంతంలో జరిగింది. ఇకపోతే అప్పుడు జరిగిన తర్వాత మళ్ళీ నైట్ వాళ్ళు గొడవ పడ్డారు 8 గంటలకి, 8 గంటలకో 9 గంటలకు మొత్తానికి గొడవ పడ్డారు. వాళ్ళు తెల్లారాక అంటే 16వ తారీఖు ఉదయం 11 గంటలకి రిపోర్ట్ ఇచ్చారు కంప్లైంట్. ఆ కంప్లైంట్ బేస్ చేసుకునే ఎఫ్ఐఆర్ అవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఎప్పుడైంది మేడం? వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే అయిందా 16వ తారీఖు? 24 hours లో ఎఫ్ఐఆర్ అయింది. దాని మీద విచారణ జరిగిన తర్వాతే కదా వీళ్ళ నేరం రుజువైందనే కదా రిమాండ్ పెట్టారు. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చేసి కేసు పెట్టొద్దని ఆపారా, లేకపోతే ఎమ్మెల్యే గారు ఏమైనా వాళ్ళ వెనకేసుకొచ్చారా? పార్టీలకు అతీతంగా ఇక్కడ మహిళా భద్రతే మాకు ప్రాధాన్యం కాబట్టి మేము ఖచ్చితంగా చర్యలు తీసుకున్నాం. మేము ఎక్కడా కూడా చిన్నపిల్లలనో లేదంటే ఇంకొకటి మా పార్టీ అనో ఇంకోటనో అంటే ఆ రోజు చేబ్రోల్ కిరణ్ రిమాండ్కి వెళ్ళేవాడు కాదు. అవును. ఒక రంగనాయకమ్మ గతంలో చూసుకుంటే 75 సంవత్సరాల ముసలావిడ, అదే గుంటూరులో శంకర్ విలాస్ ఉంటుంది బ్రిడ్జ్, 75 సంవత్సరాల వృద్ధురాలు, ఆమె ఒక పోస్ట్ పెట్టిందని చెప్పి ఆవిడని అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఇకపోతే ఇంకా చూసుకుంటే నాగమ్మ అత్యాచారం చేసి హత్య గావించబడింది, చర్యలు లేవు. ఇకపోతే సీతానగరం మనకి దగ్గరలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి దగ్గరలో సీతానగర్ లో అత్యాచారం జరిగింది, చర్యలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి 100 మీటర్ల దూరంలో ఒక అంద యువతి అమ్మాయి, అంటే యువతి మీన్స్ 16 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా 18 సంవత్సరాలు కూడా ఇంట్లో, అలాంటి అమ్మాయిని అక్కడే గొడ్డలతో నరికినటువంటి పరిస్థితి. పక్కన ఉన్నటువంటి మణిపాల్ హాస్పిటల్లో ఆ అమ్మాయిని జాయిన్ చేశారు. అప్పుడు ఆ అబ్బాయి అతని మీద కూడా చర్యలు తీసుకున్న పరిస్థితులు ఏం లేవు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరకు వెళ్ళి కూడా గొడవలు చేసిన ఆ తల్లి ఏడ్చుకుంటూ వెళ్ళింది అక్కడికి. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు తోసేసినటువంటి పరిస్థితి. ఎక్కడ మేము ఎవరిని సమర్థించడం లేదే, ఎవరినైనా సరే పోతే అతను వేధించాడని చెప్పి వెళ్ళిన అమర్నాథ్ గౌడ్ పరిస్థితి ఏమైంది? మల్లేశ్వర్ గారు రెస్పాండ్ అవ్వండి, ఖమ్మం పార్టీ శిరీష గారి వ్యాఖ్యలకు రెస్పాండ్ అవ్వండి. అలా కాదు ఒక్క మాట. ఇప్పుడు ఇదంతా వద్దులేని కానీ ఆవిడ ప్రవచనాలు చాలా చెప్తున్నారు. ఇప్పుడు నేను అడ్డురాలా,
మీరు మాట్లాడినప్పుడు నేను అంటున్నా కాసేపు ఆగండి, కాసేపు ఆగితే తర్వాత ఇచ్చండి. ఇప్పుడు ఇలా జరగడం కరెక్ట్ అంటావా లేదంటే కరెక్ట్ అని లేదు కదా వారు, ఇది చాలా తప్పు, ఇది హేయమైన సంఘటన అన్నారు. చర్యలు తీసుకున్నాము అని నేను చెప్తుంది. చెప్పమనండి. ఇలా నడి రోడ్డు మీద ఒక మహిళ వస్త్రాహరణ చేయడం అనేది కరెక్టా తప్ప? తప్పనే చెప్పారు కదా మేడం, తప్పనే చెప్పారు వారు. నోటి మాట తల్లి ఎవడో చేసింది? మీ టీడీపీ వాడు చేశాడు, మీ టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి చేశాడు. వాడు ఎందుకు చేశాడు? వాడు ఎందుకు చేశాడు? ఎవరెందుకు చేసుకొని చేశాడు? మీరు పెంచి పోషించిన అరాచకత్వం గత 5 సంవత్సరాలు. జరిగినటువంటి సంఘటనకి మేకప్ లేవాకండి మీరు. మేకప్ అన్న మాటకి అంత రెచ్చిపోయారు కదా. మరి ఇవాళ ఏం జరుగుతుంది? ఇవాళ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? నువ్వు మధ్యలో మీరు అడ్డొచ్చారనుకోండి. ఓకే ఓకే, వన్ బై వన్. మల్లేశ్వరి గారు, శిరీష గారు, శిరీష గారు దయచేసి ఆగాలి, దయచేసి ప్లీజ్. వన్ బై వన్. జనసేన నుంచి కీర్తన్ గారు వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నారు. మల్లేశ్వరి గారు ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఎలా కుదురుతుంది? ప్లీజ్ మల్లేశ్వరి గారు దయచేసి ఆగాలి. మల్లేశ్వరి గారు జరిగింది ఒక దారుణమైన ఘటన. ఈ ఘటనలో మళ్ళీ పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అనేది మనం మాట్లాడాలి. శిరీష గారు దయచేసి కొంచెం సేపు ప్లీజ్. జనాలు నవ్వుతారు, తమరు ఇంకా మాట్లాడుతున్నారు, జనాలు నవ్వుతారు. మల్లేశ్వరి గారు దయచేసి ప్లీజ్. మన ఇంట్లో ఆడపిల్లలకి జరిగితే జరుగుతుంది. మల్లేశ్వరి గారు ప్లీజ్. మల్లేశ్వరి గారు దయచేసి ఆగాలి. మల్లేశ్వరి గారు ఇప్పుడు బ్రహ్మశ్రీ గారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా, నేను మాట్లాడుతుంటా. మేడం మళ్ళీ మాట్లాడరు అంటే వారికి రెస్పాండ్ అవ్వమన్నాను, మళ్ళీ మాట్లాడరు. మనతో జనసేన పార్టీ నుంచి అది మళ్ళీ మాట్లాడరు. కీర్తన గారు మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. మీకు ఎక్కువ సమయం ఇస్తాను ప్లీజ్. ఓకే మల్లేశ్వరి గారు ప్లీజ్ దయచేసి ఆగాలి. కీర్తన గారు ఉన్నారు మనతోటి, జనసేన పార్టీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన గారు, వారితో మాట్లాడదాం. మేడం ప్లీజ్. మల్లేశ్వరి గారు శిరీష గారు దయచేసి సహకరించాలి, చర్చకు సహకరించాలి దయచేసి. మేడం ప్లీజ్. శిరీష గారు మల్లేశ్వరి గారు దయచేసి వన్ బై వన్ ప్లీజ్. దయచేసి వన్ బై వన్ మాట్లాడుతున్నారు. సమయం వృధా అయిపోతుంది. మల్లేశ్వరి గారు శిరీష గారు ఒక్క నిమిషం అండి. శిరీష గారు వన్ బై వన్ మాట్లాడుతున్నారు. మేడం వన్ బై వన్ మాట్లాడుతున్నారు. దయచేసి ఆగాలి మేడం ప్లీజ్. దయచేసి ఆగాలి మేడం, దయచేసి ఆగాలి. మనతో కీర్తన్ గారు ఉన్నారు, కీర్తన్ గారితో మాట్లాడదాం. కీర్తన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. కీర్తన్ గారు చూశారు కదా, ఒక దారుణమైన ఘటన గుంటూరు నగరంలో జరిగింది. మహిళను వివస్త్రం చేసి దారుణంగా దాడి చేసినటువంటి ఘటన. అయితే ప్రభుత్వం స్పందించింది, పోలీస్ అధికారులు వీఆర్లోకి పంపిన పరిస్థితి ఉంది. 9 మందిని అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు. సో అయినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు ఎవరి అండతో జరుగుతున్నాయంటూ వైసీపీ నిలదీస్తుంది. ఏం చెప్తారు? ముందుగా మీకు, అలాగే ప్యానల్ పెద్దలకి, అలాగే రాజనీతి వీక్షకులకి నమస్కారం సార్. అంటే ఎవరి అండతోనో చేయాల్సిన అవసరం వాళ్ళకేం ఉంటది, ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. ముందు ఆ ఆడపిల్లకి ఏవైతే అన్యాయం జరిగిందో, అక్కడ అవమానం జరిగిందో, దాని గురించి ఏ మహిళైనా మాట్లాడితే బాగుంటుంది. కానీ దీన్ని కూడా రాజకీయంగా వాడుకుంటాము, మేము ప్రతి ఒక్క విషయాన్ని నీచంగా దిగజారి నవ్వుల పాలయ్యేలాగా ప్రతి ఇష్యూని టేక్ ఓవర్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చి మాట్లాడిపోయారు, అయ్యో ఆయన మాట్లాడితే నాకు నిజంగా నవ్వాలా ఏడ్చాలో అర్థం కాదు, అట్లనే పెద్ద మనిషిని పిలిపించారు ఈరోజు ఫస్ట్ టైం. గంట అని మాట్లాడిన వాళ్ళు, ఈయన సంజనా సుకన్య అని మాట్లాడిన వాళ్ళు ఈరోజు వచ్చి కూటమి ప్రభుత్వానికి మహిళా భద్రత గురించి, మహిళల గురించి నీతులు చెప్పడానికి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేని పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడడానికి రావడానికి సిగ్గుండాలి కొంచెం వీళ్ళకి. అసలు అటువంటి మాటలు మనం మాట్లాడచ్చా? యూ2 అని జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అంటావు మనం అలా అనాలి. ఇప్పుడు ఈ సంఘటన చూస్తే వీళ్ళు భద్రత గురించి, మహిళల గురించి మాట్లాడుతున్నారా? ఇక్కడ పెద్ద మనుషుల్లాగా నవ్విపోతారు సార్. రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా నవ్వుకుంటారు అట్లే. మేము ఎక్కడైనా సదరు వ్యక్తిని అరెస్ట్ చేయకుండా, సదరు వ్యక్తిని సస్పెండ్ చేయకుండా,
సదరు వ్యక్తిని రిమాండ్ కు పంపకుండా, లేదా అక్కడున్న ఎమ్మెల్యే కూడా ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టకుండా సైలెంట్ గా ఇంట్లో ఉండి, హోమ్ మినిస్టర్ సైలెంట్ గా ఇంట్లో ఉండి, టీవీఎన్ గారు సైలెంట్ గా ఇంట్లో ఉంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి ఆగిత్యం చేసినా అయ్యో కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది మహిళా భద్రతలో అనుకోవచ్చు. హఠాహుటిన మేము యాక్షన్ తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయించి ఆ సదరు వ్యక్తికి ధైర్యం చెప్పి ఇది తప్పని మేము మాట్లాడుతూ ఎంత భారీగా ఖండిస్తున్నామో మీరు చూస్తున్నారు. సీఎం గారు మాట్లాడారు, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు, సదరు ఎమ్మెల్యే కూడా నీట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. తప్పెక్కడ కనపడుతుందంటే పాత వీళ్ళ గవర్నమెంట్ లో ఉన్న వనిత గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక స్పాట్ కి వెళ్ళి రేప్ అయిన అమ్మాయి గురించి ప్రెస్ మీట్ పెట్టాలి. ఆ ప్రదేశానికి వెళ్ళి మీడియా వాళ్ళందరూ లోగోలు పెట్టిన తర్వాత ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఈ రోజుకి 3వ రోజా, ఓహో ఎలా జరిగింది అని ఆవిడ మాట్లాడుతుంటే నేషనల్ ఛానల్స్ ఈమె భాగవతం గురించి చేశారు. ఓకే, ఓకేలండి. ఇది దీని తర్వాత రేపుల గురించి వాళ్ళు రేపు చేయాలని రాలేదు, ఇదో తాగిన మత్తులు అనుకోకుండా చేశారు. ఈవిడ ఇదే హోమ్ మినిస్టర్ గత ప్రభుత్వంలో ఒక రేపు ఆవిడ మాట్లాడిన మాట రేపు చేయాలని పోలేదంట, ఆ ఉద్రేకపూర్వకంగా తాగారు కాబట్టి రేపు చేశారంట. తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలంట పిల్లలది. వీళ్ళు వచ్చి ఇప్పుడు మాకు సూక్తి ముక్తావలి శ్లోకాలు చెప్తున్నారు ఇక్కడికి వచ్చి కూర్చొని. అండ్ బేసిక్ థింగ్ మాట్లాడతాం. అనంతబాబు అనే వ్యక్తి నేనే చంపాను, నేనే డోర్ డెలివరీ చేశాను అని కారు దగ్గర చెప్పిపోయాడు. నిజంగా ఆయన గొప్పగా చెప్పాలి, వీళ్ళ పార్టీ దరిద్రం పట్టింది కాబట్టి. అటువంటి వ్యక్తి చెప్తే ఒక సస్పెండ్ ఆర్డర్ గానీ కలిసి వదిలిన యాక్షన్ గానీ అతనికి శాల్వాలు కప్పి బ్రహ్మరథం బట్టి తీసుకొని వచ్చారు వీళ్ళ పార్టీలో. వీళ్ళు ఈ రోజు మాట్లాడేది రైట్ గారు. అమ్మా మీరు చెప్పినప్పుడు నేను సూక్తులన్నీ విన్నాను. 2 minutes మేడం, 2 minutes వారు మాట్లాడడానికి నెక్స్ట్ మీరే చెప్పులేమ్మా నీ సూక్తులు, నువ్వు చెప్పులే కానీ పాయింట్ రైజ్ చేద్దామని చెప్పమ్మా నీ సూక్తులు. చేసిన రోజు నీ సూక్తులు చెప్పుంటే బాగుండు. నీ సూక్తులు వినింటే బాగుండు తల్లి. మల్లేశ్వర్ గారు వారు చెప్పిన తర్వాత మీరు రెస్పాండ్ అవుతుంది ప్లీజ్. మల్లేశ్వర్ గారు దయచేసి ఆగాలి. మల్లేశ్వర్ గారు ప్లీజ్ ప్లీజ్. మల్లేశ్వర్ గారు కీర్తన్ గారు మీరు కంటిన్యూ చేయండి. కీర్తన్ గారు కంటిన్యూ చేయండి. బ్రహ్మనాయుడు గారు ఇక్కడ నేను ఆవిడకు అడ్డు రావడానికి కాదు, ఆవిడ పాపం ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో అతన్ని సస్పెండ్ చేసి 6 నెలలు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు జైలుకి వెళ్ళాడో లేదో తెలుసుకొని మాట్లాడు. ఓకే మేడం. మల్లేశ్వర్ గారు నెక్స్ట్ మీరే మాట్లాడుతున్నారు దయచేసి, వారి తర్వాత మీరే ప్లీజ్. మల్లేశ్వర్ గారు ఓకే 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 చెప్పారు కదా ఇంకా వదిలేసండి. కీర్తన్ గారు కంటిన్యూ చేయండి. క్రాస్ టాక్ వద్దండి. కీర్తన్ గారు కంటిన్యూ చేయండి. ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, ఈ అమ్మాయి ప్రవర్తన ఎప్పుడు ఇలాగే ఉంటుంది. వ్యక్తిగతంగా వద్దు మేడం, వ్యక్తిగతంగా మీరు ఒకరు మాట్లాడుకోండి. సబ్జెక్ట్ లేకుండా వస్తుంది సార్ అట్లాంటి కీర్తన. మేడం ప్లీజ్ పర్సనల్ టార్గెట్ చేసుకోవద్దు ఒకరికొకరు. మేడం ప్లీజ్. మల్లేశ్వర్ గారు పర్సనల్ గా టార్గెట్ చేసుకోవద్దండి. కీర్తన్ గారు మీరు ఒకరినొకరు పర్సనల్ గా టార్గెట్ చేసుకోవద్దు. జరిగింది చాలా దారుణమైన ఘటన. ఆ ఘటనను మళ్ళీ పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం దాన్ని మాట్లాడుతుంది. కాదు బ్రహ్మనాయుడు గారు, మీరు టీడీపీ వాళ్ళని అడగండి, జనసేన వాళ్ళని అడగండి. ఏ రోజైనా ఈవిడ కన్సర్న్ అయ్యి ఒక వాటి మీద కరెక్ట్ గా మాట్లాడుతుందని అందరూ విషయం గురించి క్లియర్ గా చెప్పాను. అతనే యాక్సెప్ట్ చేసిన తర్వాత మర్డర్ నేను చేశాను ఒప్పుకున్న మేడం ప్లీజ్ మేడం మీరు పర్సనల్ గా ఒకరికొకరు టార్గెట్ చేసుకొని మాట్లాడుతూ దయచేసి. ఓకే మల్లేశ్వర్ గారు మీరు మాట్లాడుతూ దయచేసి ఒక 2 minutes ప్లీజ్. ఒక మర్డర్ నేను చేశాను ఒప్పుకున్నది నేను ఎప్పుడు మేము ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఎవరిని సమర్థించలేదు సార్. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మేము టీడీపీ అయినా కూటమి అయినా వ్యవస్థలో వాళ్ళెవరో ఆ టైంలో కొట్టుకోవడానికి ఎమ్మెల్యేలు సపోర్ట్ తీసుకుంటారని ఎలా ఊహిస్తాం సార్? వాళ్ళు ఆ బోర్ విషయంలో కొట్టుకున్నారు. ఆ అమ్మాయి విషయంలో జరిగింది చాలా తప్పు.
దాన్ని ప్రతి ఒక్కరం ఏకతాటిగా ఖండిస్తున్నాం అండ్ యాక్షన్ కూడా తీసుకున్నాం. ప్రతి ఒక్కరం ఒకే మాట పైన ఉన్నాం. అలాంటి స్టేట్మెంట్ మీ పార్టీ నుంచి కానీ మీ నాయకుల నుంచి ఎప్పుడు వచ్చింది? నేను ఇంకొక వీడియో చూపిస్తాను సార్. వ్యాఖ్యలు చేశారు. జగన్ వచ్చిన తర్వాతే మహిళలపై దాడులు జరుగుతున్నట్టు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. 1-2 అత్యాచారం ఘటనలు భూతత్వంలో చూపించి రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఓకే మేడం, ఓకే రోజా గారి స్టేట్మెంట్ సార్ రోజా గారి అమ్మా మీరు ప్లీజ్ అమ్మా కాసేపు ఉండండి. మేడం స్టేట్మెంట్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లోనే ఏమో రేపులు జరిగినట్టు, అరాకొర జరిగితే కూడా ఆగిత్యం చేస్తున్నారు. అంటే ఒక బాధ్యతాయుతమైన మినిస్టర్ గా ఉండి ఒక ప్రెస్ మీట్ పెట్టి రోజా గారు ఒక రేప్ అయిన బాధితురాల పక్కన మాట్లాడాల్సిన మాటల వీళ్ళు కూడా ఈ రోజు వచ్చి నీతులు చెప్తే ఎవరన్నా వింటారా? అరే కుటుంబ ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోతే లేదా అమ్మాయికి సపోర్ట్ గా నిలబడకపోతే మీరు ఏది మాట నేను యాక్సెప్ట్ చేస్తాను. లేదు మేమని ఇక్కడ వచ్చిన ప్యానల్ మెంబర్స్ కూడా ఆ అమ్మాయికి ఏం జరిగిందండి, అమ్మాయి ఆగిత్యంగా పోయింది అట్లా మేము తప్పులు మాట్లాడుంటే మీరు మమ్మల్ని అంటే ఒక మాట, ఆ అమ్మాయి విషయంలో జరిగిన తప్పు ఖచ్చితంగా శిక్ష పడాలి అని ఏకతాటిపైన పైనుంచి కింద అంత వ్యవస్థ మొత్తం స్పందించి మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడటానికి ఏముంది ఇక్కడ? మేమే వెనకేసుకొని వస్తున్నామా? లేదు వాళ్ళని మా పార్టీ కార్యకర్తలని కాపాడుకుంటున్నామా? ఎక్కడ లేదు కదా. ఇంకా మీరు అప్రిషియేట్ చేయాలి. స్పాట్ లో స్పందించారు, యాక్షన్ తీసుకున్నారు, సీఎం గారు కూడా మాట్లాడారు, హోమ్ మినిస్టర్ స్పందించింది, సదరు ఎమ్మెల్యే స్పందించింది. ఇలాంటి మాట మీరు మాట్లాడుంటే నేను యాక్సెప్ట్ చేసి ఉంటాను. మీ ప్రభుత్వంలో ఒకలాగా మాట్లాడతారు, ఎదురు ప్రభుత్వం ఒకలాగా మాట్లాడతారు. ఆయన అంటారు అంబటి గారు వచ్చి ఆవిడకు చెప్తే అంట సార్ క్లియర్ గా మాధవి గారు మాట వినండి సార్, నన్ను వచ్చి కలిశారు, నేను చెప్పాను, భరోసా ఇచ్చాను, అలాగే సీఐకి కూడా చెప్పాను, వెంటనే కేసు ఫైల్ చేయమని చెప్పానని చెప్పింది. ఎక్కడ కూడా అమ్మాయి సపోర్ట్ చేసినట్టు ఎమ్మెల్యే గారు మాట్లాడలేదు. అండ్ మాధవి గారి గురించి ప్రవర్తన గురించి మీ అందరికి తెలుసు, ఆవిడ ఇట్లాంటి విషయాలు ఎలా రియాక్ట్ అవుతారని. ఆవిడ ఒక పర్సనల్ అసిస్టెంట్ ఒక హిజ్రాన్ పెట్టుకున్న వ్యక్తి. అటువంటి ఆవిడ ఒక అన్యాయంగా ఒక మహిళకి ఇబ్బంది జరుగుతుంటే కానీ అండి అమ్మ మీరు చేసుకోవడానికి ప్రోత్సహిస్తారా? ఎక్కడ ఏ మహిళనే ప్రోత్సహిస్తుందా? వైసీపీలో ఉన్న వాళ్ళైనా మేమైనా ఎవరికైనా అన్యాయం అంటే అన్యాయంగానే మాట్లాడతాం. అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి. ఈ రోజు వచ్చి మనము మన ప్రభుత్వంలో ఒకలా గత ప్రభుత్వంలో జరిగినప్పుడు ఒకలాంటి మాటలు, ఇప్పుడు రోజా గారి మాటలు ఏమని సమర్థించుకుంటారు మీరు? అరా కూడా అవుతాయి, ఏమో తప్ప అని మాట్లాడుతుంది ఆవిడ, దానికి ఏమని సమర్థిస్తారు వీళ్ళు? రేపు జరిగిన ఇన్సిడెంట్ దగ్గరకు వచ్చి 3 రోజుల కింద జరిగిందా మొన్న జరిగిందా అని మాట్లాడుతుంది హోమ్ మినిస్టర్. అంతకన్నా దౌర్భాగ్యమైన ప్రభుత్వం కాదు కదా ఇది, అంతకన్నా దౌర్భాగ్యమైన లీడర్షిప్ లేదు కదా ఇక్కడ. ఇప్పుడు అది గమనించరా మీరు? నిజంగా మీకు రాజకీయం చేయాలంటే అప్పలరాజు వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఆ తల్లి బిడ్డ ఏడ్చుకుంటూ వీడియోలు పెడుతున్నారు, నాన్న నా చిన్న బిడ్డ ఇంకా మాకు టైం ఇస్తే నాయకులు వచ్చి మాట్లాడతాం. 18 ఏళ్ళ అబ్బాయి బైక్ లో పోతే గుద్దేస్తాడు అని మాట్లాడతారా? కనీసం పోయి కలిసాడా ఆ పేరెంట్ ని, ఆ బాబుని, ఆ తల్లిని కలిసాడా? అనంతబాబు చంపేసిన వీళ్ళోడు ఆ వైఫ్ ని కలిసాడా? ఈ రోజు ఏం సార్ వీళ్ళు మాట్లాడేది? ఓకే కీర్తన్ గారు 1 బై మాట్లాడదాం. మల్లేశ్వరి గారు సార్ ఇప్పుడు ఒక వ్యక్తిని లాకప్ డెత్ చేసి బూడిద చేసిన రోజు ఏంటి ఈ నీతి మాటలు లేవే? ఎక్కడికి వెళ్ళాయి ఈ నీతి మాటలు? అప్పుడు ఆ తల్లి కడుపు కోత మీకు కనిపించలేదే? ఒక వ్యక్తిని, అదే హోంమంత్రికి దళిత వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి స్టేషన్ లో నాకు ఇంత అన్యాయం జరిగిందని సూసైడ్ చేసుకున్న రోజు ఇవి నీతి మాటలు, ఈ ప్రవచనాలు లేవే? నేనేమంటున్నాను అని అంటే, ఎవరైనా వెళ్ళే కళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు ఆ మేడం ఆయన తప్పిపోయాడంటే హూ ఇస్ ఇట్ అన్నట్టు కాదు ఇది. మనల్ని ఎవరైనా మేకప్ అన్నాను కానీ మనం ఎంత రెచ్చిపోయి ఎంత ఉవ్వెత్తున పగల పెట్టేసి చేసినటువంటి పనులు ఇవాళ ఇంకొక మహిళను బట్టలు ఇప్పదీసి వివక్షణ జరిగినా కూడా మనం రెస్పాండ్ అయ్యేదంటే, నాకు ఇక్కడ కామెడీ ఏంటంటే చేసింది మీ వాడు, జరిగింది మీ ప్రభుత్వంలో, మళ్ళీ యాక్షన్ తీసుకున్నామంటే యాక్షన్ తీసుకోక ఇంకేం తీసుకుంటారు? ఏం తీసుకుంటారు సార్? అలా ఉండిపోతారా? జరిగింది ఏ రోజు 15వ తారీఖున జరిగింది. మీకు ఇక్కడ పాయింట్ అర్థం కావట్లే. అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ చెప్తాడు కదా, మేడం చెప్తే మేము తీసుకునేది ఏంటండి? ఒక మహిళకి మీరు అంటే టీడీపీ పార్టీకి కూటమి పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారా పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు? ఎమ్మెల్యేలు చెప్తేనే కేసులు కడతారా లేకపోతే కేసులు కట్టరా? ఇవేళ మాట్లాడుతున్నారు నీతి మాటలని. అరవై ఎక్కడికి పోయా? రోడ్డు మీద ఏం చేసావా రాజు? ఏం మాట్లాడారు? మాటలు మీరు మాట్లాడకండి. ఇందులో కూడా నేను డిఫెండ్ చేసింది ఏంటంటే మా ప్రభుత్వం సార్ పూర్తిగా వ్యతిరేకత వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తున్నారు సార్. మేడం 1 బై 1 మాట్లాడు ప్లీజ్. పూర్తిగా వ్యతిరేకత వచ్చి సస్పెండ్ చేశారు. ఆ విషయం కీర్తన్ గారు నేను అడుగుతాను దయచేసి. మల్లేశ్వరి గారు మీ వాయిస్ కట్ అవుతుంది, స్లోగా మాట్లాడాలి. మల్లేశ్వరి గారు మీ వాయిస్ కట్ అవుతుంది, స్లోగా మాట్లాడాలి.
మీరిద్దరు ఆపితే నేను ప్లీజ్ మాట్లాడతాను. సమయం మీకిద్దరికి తక్కువ ఉంది, ఇచ్చాను కదా ఛాన్స్. వన్ బై వన్ స్లోగా మాట్లాడి కంక్లూజన్ ఇవ్వండి. ఇప్పుడు మీరందరూ సార్, మహిళలు నేను ఒక ఒక మహిళకు మాట జరిగినటువంటి చెప్తున్నాను అంశం ఇది మనం మాట్లాడాలి. ముమ్మాటికి తప్పు, ముమ్మాటికి తప్పు. ఏ పార్టీలో జరిగినా కూడా ఎవరి ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పు. అవును. నేను అడిగేది ఏంటి అంటే ఒక సామాన్య మహిళ వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే చెప్తేనే కేసులు కడతాము అని అంటే ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మేము సస్పెండ్ చేశాము, మేము యాక్షన్ తీసుకున్నాము, మేము కన్నెర్ర చేశాము, ఇది కాదు. మీరు కల్పించాల్సినటువంటి భరోసా ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఏదైనా ఒక ఆడబిడ్డకు అవమానం జరిగినా లేకపోతే వివక్షత జరిగినా లేకపోతే వస్త్రాపహరణ జరిగినా కూడా నేను వెళ్ళి కేసు పెడతానంటే కేసు తీసుకుంటాననే నమ్మకాన్ని మీరు కలిగించాలి. అది ప్రభుత్వ నమ్మకం. అంతేగాని అన్యాయం జరిగిన తర్వాత మేము యాక్షన్ ఏదో 2 రోజుల తర్వాత 15వ తారీఖున జరిగితే 17వ తారీఖున మేము అరెస్టులు చేశాం కదా, మేము విఆర్ కి పంపించాం కదా. విఆర్ ఏంది సార్? ఆ రోజు మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మీరు నచ్చినట్టు 2 చోట్ల గొడవలని మీరు క్రియేట్ చేసుకుంటే అవ్వదు. ద్రౌపది వస్త్రాపహరణ జరిగినట్టు జరిగింది. అది ఏ ఆడబిడ్డకి జరిగిన అవమానం. ఇంకా ఆడబిడ్డ సూసైడ్ చేసుకొని చచ్చిపోలేదు. దానికి మనం ఇంకా నేను నిజంగా ఆ బిడ్డకి హ్యాట్సాప్ చెప్తున్నా మీ ఛానల్ ద్వారా. మేడం మల్లేశ్వరి గారు కంక్లూజన్ మీరు దోషికాలు చేస్తే శిరీష్ గారు మీరు నెక్స్ట్ మాట్లాడుతూ దయచేసి మల్లేశ్వరి గారు కంక్లూజన్ ఇవ్వండి. మల్లేశ్వరి గారు ఇప్పుడు మల్లేశ్వరి గారు ఇప్పుడు ఏం న్యాయం జరగాలి? శిరీష్ గారు ఒక నిమిషం, శిరీష్ గారు ప్లీజ్ ఒక నిమిషం. ఒక ఆడబిడ్డ విషయంలో కూడా మనం నీతి తప్పి మల్లేశ్వరి గారు శిరీష్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. మల్లేశ్వరి గారు ఇప్పుడు ఇంకా జరగాల్సిన న్యాయం గురించి చెప్పండి. మల్లేశ్వరి గారు ఇంకా ఆ మహిళకి ఎలాంటి న్యాయం ఈ ప్రభుత్వం చేయాలనేది ఆ డిమాండ్ చెప్పండి. మీరు అపోజిషన్ గా ఆ డిమాండ్ చెప్పండి. ఇప్పుడు ఆ మహిళకి ఎలాంటి న్యాయం జరగాలి అది చెప్పండి ప్లీజ్. ఏముంది చెప్పడానికి, ప్రభుత్వం చేసింది కదా. మేడం ఒక్క నిమిషం, మీరు నెక్స్ట్ మాట్లాడుతున్నారు. మల్లేశ్వరి గారు మీరు ఏం డిమాండ్ చేస్తారా? మహిళకి ఏం న్యాయం జరగాలని ఏం మాట్లాడతా కాదండి, ఏం చేస్తారని అంటారేంటి? బుద్ధి లేకుండా మాటలు మాట్లాడతానే. మేడం శిరీష్ గారు ఒక్క నిమిషం మాట్లాడడం ఏంటి? శిరీష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. శిరీష్ గారు ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయండి మేడం ప్లీజ్. ఎంత వల్గర్ గా కీర్తన్ గారు మల్లేశ్వరి గారు కీర్తన్ గారు ఒక్క నిమిషం. మల్లేశ్వరి గారు ఏమి న్యాయం కావాలి చెప్పండి. ఏమి న్యాయం చేస్తే బాగుంటుంది అనేది ఆ అంశం గురించి మాట్లాడదాం. మల్లేశ్వరి గారు అన్నెసెసరీ డిస్కషన్ అండి ప్లీజ్. కీర్తన్ గారు ఒక్క నిమిషం మేడం ప్లీజ్. మల్లేశ్వరి గారు పర్సనల్ గా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మల్లేశ్వరి గారు మీరు ప్లీజ్. మీరు పర్సనల్ గా ఎందుకు తీసుకుంటున్నారు? మీరు ప్యానెల్లో మీరు 3 పార్టీల నుంచి ప్రతినిధులుగా వచ్చి మీరు పర్సనల్ గా ఎందుకు తీసుకుంటున్నారు? మల్లేశ్వరి గారు ప్లీజ్ మేడం. మల్లేశ్వరి గారు డిమాండ్ ఏంటి? ఆ మహిళకి ఇంకా జరగాల్సిన న్యాయం ఏంటి చెప్పండి. మల్లేశ్వరి గారు ఆ మహిళకి ఇంకా ఏం న్యాయం చేయాలి? మేడం ఓకే మేడం ప్లీజ్ మీరు వ్యక్తిగతంగా మాట్లాడుకోవద్దు. మనము ఆ అంశం ఒక మహిళకు జరిగినటువంటి దారుణమైనటువంటి అంశం మీద మనం చర్చ పెట్టాం మేడం. మీరు ఒకరికొకరు వ్యక్తిగతంగా ఫైట్ చేసుకోవద్దు దయచేసి. మల్లేశ్వరి గారు ఫైనల్ గా 1 వర్డ్ కంక్లూజన్. ఆ మహిళకి ఎలాంటి న్యాయం జరగాలని మీరు కోరుకుంటున్నారు? సరే మేడం వదిలేసేయండి, సమయం లేదు ప్లీజ్, వదిలేసేయండి. ఆ మహిళకి ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? మాట్లాడినప్పుడు ఎవరు అడ్డు రాలేదు. ఆవిడ మర్యాద ఇచ్చి మాట్లాడితే అందరూ వింటారు. వినండి ప్లీజ్. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మగ వ్యక్తులు
ఎవరైతే ఆ బిడ్డకు వస్త్రాహరణ చేశారో అదే విధంగా పేరు తెలియాలి కదా వాళ్ళకి. మేము సస్పెండ్ చేశాము ఇలా చేశాము అని అంటే ఇవాళ రిపీట్ అవ్వకపోతే, ఇవాళ కఠినమైన శిక్షలు పడకపోతే రేపొద్దున ఇలాంటి లేకపోతే నీ ఇంట్లో జరుగుతుంది, లేకపోతే నా ఇంట్లో జరుగుతుంది. ఇలాంటి సమర్థించుకొని కూర్చుంటావా? ఇప్పుడు అతన్ని కూడా అలా చేయాలంటారు. అటువంటి కఠినమైనటువంటి శిక్షలు రావాలా? ఒక మహిళ వెళ్ళి కేసు పెట్టాలి అని అంటే ఎమ్మెల్యే చెప్తానో, మినిస్టర్ చెప్తానో, సీఎం చెప్తానో కాదు, వెళ్ళినా కూడా న్యాయం జరుగుతుందన్న భరోసా ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వాలా అని అడుగుతున్నాను. రైట్ ప్లీజ్ శిరీష గారు. సార్ ఒకటి బ్రహ్మనాయుడు గారు మోడరేటర్ గా మీరున్నారు, సో మీరు చెప్పాలి మేము ఆగాల మాట్లాడాలని. మల్లేశ్వర్ గారు చెప్తే మేము మల్లేశ్వర్ గారు దయచేసి సమయం తక్కువ ఉంది, పర్సనల్ టార్గెట్స్ వద్దండి. మల్లేశ్వర్ గారు కృషి ఆగండి మేడం. మల్లేశ్వర్ గారు మిమ్మల్ని ఇంతమంది రిక్వెస్ట్ చేయండి. ఫస్ట్ మీరు మ్యూట్ చేయండి, మల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం వినండి మేడం. మల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం వినండి మేడం ప్లీజ్. శిరీష్ గారు మల్లేశ్వర్ గారు అంశం పక్కన పెట్టేసి మల్లేశ్వర్ గారు దయచేసి ఇంకా ఆగండి మేడం ప్లీజ్, సమయం తక్కువ ఉంది. మల్లేశ్వర్ గారు ఆగండి మేడం, దయచేసి ఆగండి మేడం, రిక్వెస్ట్ చేస్తాను ఆగండి మేడం. శిరీష్ గారు మీరు వ్యక్తిగతంగా ఒకరికొకరు మాట్లాడుకోవడం పక్కన పెట్టి ఆ మహిళకి ఎలాంటి న్యాయం చేయాలి? మేము పర్సనల్ గా వెళ్ళడంలా మీరు అని సంబోధిస్తున్న కీర్తన గారు కూడా మీరు అని అలాగే వినిపిస్తారేమో మరి మీకు. ఓకే మీరు ఇప్పుడు ఆన్సర్ చేయగలరా? మల్లేశ్వర్ గారు ఇంక వదిలేసేయండి ప్లీజ్, ఇంక వదిలేసేయండి మేడం, ఇంకా లీవ్ ఇట్ ప్లీజ్. చెప్పు ఏంటిది ఇప్పుడు మీ ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుంటుంది? చెప్పండి మేడం ఆగండి మేడం. మల్లేశ్వర్ గారు మీరు అది కరెక్ట్ కాదు. మల్లేశ్వర్ గారు అడుగుతున్నాను కదా, మల్లేశ్వర్ గారు మీ తరపు నుంచి ఆగండి మేడం, ఒక్క నిమిషం వెయిట్ చేయండి మేడం. శిరీష్ గారు మేడం ప్లీజ్ ఆ అంశం వదిలేసి శిరీష్ గారు డిబేట్ మాట్లాడు తల్లి, డిబేట్స్ మాట్లాడు. మల్లేశ్వర్ గారు శిరీష్ గారు శిరీష గారు మల్లేశ్వర్ గారు వినండి మేడం. మల్లేశ్వర్ గారు మ్యూట్ చేయండి. మల్లేశ్వర్ గారు మ్యూట్ చేయండి. శిరీష్ గారు మీరు కంక్లూజన్ ఇవ్వండి మేడం ప్లీజ్. బ్రహ్మనాయుడు గారు ఒక మాట, మహిళకు వ్యవస్థను చేసిన ఇష్యూ అనేది అత్యంత హేయమైనదని మాకు సీఎం గారి దగ్గర నుండి, అక్కడ లోకేష్ అన్న దగ్గర నుండి, హోమ్ మినిస్టర్ దగ్గర నుండి ఎమ్మెల్యే వరకు చెప్తూనే ఉన్నాం. దానికి తగిన చర్యలు మేము తీసుకున్నాం. అది స్టార్టింగ్ ఇంట్రడక్షన్ లో నేను ఇచ్చాను. ఇకపోతే ఇప్పుడు కీర్తన గారు ఇందాక మాట్లాడినప్పుడు మేము సస్పెండ్ చేస్తాం అన్నారు. అతనికై ఆయనే నేనే చంపాను అని చెప్పారు. రెండోది పార్టీ నుండి ఏమైనా సస్పెండ్ చేశారా? చేయలేదు. మల్లేశ్వర్ గారు సమయం లేదండి దయచేసి. మల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం మీరు మళ్ళీ మాట్లాడుతురండి, 1 by 1 మాట్లాడుతురు. శిరీష్ గారు కంక్లూజన్ శిరీష్ గారు మీరు అంశం మీద కంక్లూజన్ ఇవ్వండి. అంశం మీద ఇస్తాను సార్. ఇప్పటి వరకు మేము తీసుకున్న చర్యలు సిఐని విఆర్ పంపించడం జరిగింది. అలక్ష్యం వహించినందుకు మేము మా పార్టీ నుండి అతను సస్పెండ్ చేయడం జరిగింది. ఇకపోతే వాళ్ళని నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిమాండ్ పెట్టడం కూడా జరిగింది. ఇకపోతే గల్లా మాధవ్ గారు చెప్తే అని అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ఎవరైనా ఒక మహిళ వచ్చి ఇష్యూ జరిగింది నాకు ఇలాగూ అని చెప్తే మాధవి గారు స్పందించడం తప్ప, సిఐకి ఫోన్ చేసి కేసు కట్టమనడం తప్ప, ఇది తప్పని వాళ్ళకి అనిపిస్తుందా? ఇకపోతే మీరు అడిగారు కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ నుండి నేను చెప్పాల్సింది చెప్పాను. కానీ వైసీపీ హయాంలో నేరాలు మహిళలపై ఎన్ని జరిగినాయి కూడా నేను చెప్తాను సార్. మహిళలపై జరిగినటువంటి నేరాలు 2,04,414,
అందులో ముఖ్యంగా ఆత్మగౌరవానికి భంగం కలిగినటువంటి కేసులు 6,604, వాలంటీర్ల వేధింపులకు బలైంది 4,320, అధికారికంగా నమోదు కానివి 36,000. ఇకపోతే గృహహింస, ఇది కూడా మహిళలకే సంబంధించింది కాబట్టి 15,065 కేసులు. ఇప్పుడు ఇందాక నుండి మా కీర్తన గారు చెప్తున్నారు, గంట అరగంట అన్న వ్యక్తి వచ్చేసి సంజన ఓకే మేడం, పర్సనల్ అటాక్స్ వద్దు ప్లీజ్ మేడం, పర్సనల్ అటాక్స్ వద్దు, పర్సనల్ అటాక్స్ వద్దు ప్లీజ్, పర్సనల్ అటాక్స్ వద్దు మేడం, పర్సనల్ అటాక్స్ వద్దు. మాధవి గారిని జుట్టు పట్టుకొని ఇచ్చుకొస్తామన్నారు. కాదు, అర్థమైందా? సెంట్రల్ బ్యూరో రిపోర్ట్స్ అనే ఒక రిపోర్ట్ మీ ప్రభుత్వం వచ్చాక సెంట్రల్ ఇచ్చింది, అది చదువు ఫస్ట్. గుంటూరు నడిబొడ్డున హత్య జరిగింది. నేను ఇందా చెప్పాను, అమ్మాయి కళ్ళు లేని అమ్మాయికి జరిగిందని ఇన్సిడెంట్. జగన్మోహన్ రెడ్డి ఇంటి ప్రక్కనే 100 మీటర్ల దూరం, 100 అడుగులు, 100 మీటర్లు, కిలోమీటర్లు కాదు నేను చెప్పింది. ఇకపోతే సీతానగరం అనేది కూడా కోతవేటు దూరం, అది మీకు తెలిసే ఉంటది. సో ఇలాగ నేను చెప్పాలి అంటే ఒక చిట్టానే ఉంది. సమయం లేదు మేడం, సమయం లేదు ప్లీజ్, దయచేసి కీర్తన గారు. గతంలో మనం ఏదైనా చేస్తుంటే ఈ రోజు వచ్చేసి మాట్లాడుతుంటే బాగుంటది. రైట్, సమయం లేదు మేడం ప్లీజ్. ఓకే మేడం, ఓకే కీర్తన గారు సార్ వచ్చినప్పటి నుంచి ఎలా పర్సనల్ గా మాట్లాడుతున్నారు మేడం ప్లీజ్, ఇంకా వదిలేసేయండి మేడం ప్లీజ్. కీర్తన గారు అంశం మీద కంక్లూజన్ ఇవ్వండి. సోది మాటలు ఎవరు వినర్లేని కీర్తన గారు మీరు ప్లీజ్ అంశం మీద కంక్లూజన్ ఇవ్వండి. కీర్తన గారు మన చర్చ అంశం మీద కంక్లూజన్ ఇవ్వండి. కీర్తన గారు మన చర్చ అంశం ఏదైతే ఉందో ఆ అంశం మీద కంక్లూజన్ ఇవ్వండి. మీరు పర్సనల్ అటాక్స్ వద్దు. చిన్న పిల్లాడని చెప్పాడు, పోయి అక్కడ చెప్పు. కీర్తన గారు వన్ వర్డ్ ఇష్యూ గురించి మాట్లాడుకోవచ్చినప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడకూడదు మేడం, ఇంకా వదిలేసేయండి మేడం. ఎప్పుడైనా రద్దు జరిగిందా? ఇంత అవమానంగా బిహేవ్ చేసామా? మాకే అసలు మేడం ప్లీజ్ మల్లేశ్వరి గారిని శిరీష గారిని మ్యూట్ చేయండి దయచేసి. మేడం, కీర్తన గారు సమయం లేదు, నేను డిబేట్ క్లోజ్ చేస్తున్నాను. వన్ వర్డ్ కంక్లూజన్. ప్రభుత్వం తరపు నుంచి ఏం చెప్తారు? మీరు ప్రభుత్వం భాగస్వామిగా ఉన్నారు కాబట్టి వన్ వర్డ్ కంక్లూజన్ ఇవ్వండి. జడ్జిమెంట్ ఇవ్వాలంటే మేము కోర్టులు కాదు, కోర్టుకి వెళ్తుంది కేసు, అప్పుడు వాళ్ళు చెప్తారు. చెప్తారు అనంతబాబు చంపాడు కదా, వాళ్ళ భార్య అప్పుడు ఒప్పుకుంటారా? వీళ్ళు ఒప్పుకుంటారా? అనంతబాబు భార్య చచ్చిపోయింది కదా, వాళ్ళ మొగుడు చచ్చిపోయాడు. అనంతబాబు వాళ్ళ భార్య కోరుకుంటది, ఏమైనా చంపాలని చంపుతారా వీళ్ళు పోయి? మీ ప్రభుత్వం ఉంది కదా, మీ ప్రభుత్వం ఉంది కదా, తీసుకో. అట్లనే అరవై శ్రీధర్ కూడా యాక్షన్ తీసుకోండి. ఏకవచనంతో రైట్ మల్లేశ్వరి గారు ఓకే పర్సనల్ అటాక్స్ వద్దండి. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. కీర్తన గారు, మంచా మల్లేశ్వరి గారు, ఖమ్మంపాటి శిరీష గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజు న్యూస్.